మహాభారతం జీకే. అభిమన్యుడు మరణానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ శక్తిలేమి, ఆప్షన్ బి అనుభవలేమి, ఆప్షన్ సి నియమ విరుద్ధ యుద్ధం, ఆప్షన్ డి ఆయుధాలు లేకపోవడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నియమ విరుద్ధ యుద్ధం. రెండవ ప్రశ్న, మహాభారతంలో నిజంగా ఓడిపోయిన వాడు ఎవరు అని భావించవచ్చు? ఆప్షన్ ఏ పాండవులు, ఆప్షన్ బి కౌరవులు, ఆప్షన్ సి ధర్మాన్ని విడిచినవాడు, ఆప్షన్ డి యుద్ధంలో మరణించినవాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ధర్మాన్ని విడిచినవాడు. మూడవ ప్రశ్న, విదురుడు ఎవరి అవతారం అని చెప్పబడుతుంది? ఆప్షన్ ఏ ధర్మదేవుడు, ఆప్షన్ బి వాయుదేవుడు, ఆప్షన్ సి యమధర్మరాజు, ఆప్షన్ డి బృహస్పతి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యమధర్మరాజు. నాలుగవ ప్రశ్న, శిఖండిని అసలు జన్మలో ఎవరు? ఆప్షన్ ఏ అంబాదేవి, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి కుంతీదేవి, ఆప్షన్ డి సత్యవతి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అంబా. ఐదవ ప్రశ్న, యుధిష్ఠిరుడు స్వర్గానికి శరీరంతో వెళ్ళగలిగిన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ యుద్ధ విజయం, ఆప్షన్ బి ధర్మనిష్ట, ఆప్షన్ సి రాజ్యం త్యాగం, ఆప్షన్ డి తపస్సు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ధర్మనిష్ట. ఏడవ ప్రశ్న, ద్రౌపది పాండవులందరికీ భార్య కావడానికి అసలు కారణం ఎవరిది? ఆప్షన్ ఏ కుంతీదేవి, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి ద్రౌపదుడు, ఆప్షన్ డి శ్రీకృష్ణుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కుంతీదేవి. తొమ్మిదవ ప్రశ్న, ద్యోత క్రీడలో పాండవులు చివరిగా ఎవరిని కోల్పోయారు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి ఆయుధాలు, ఆప్షన్ సి తమ స్వేచ్ఛ, ఆప్షన్ డి ద్రౌపది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ద్రౌపది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.